ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన వృత్తి ధర్మం మరియు కష్టపడే తత్వం గురించి చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని బోధిస్తుంది. బైబిల్ కేవలం ప్రార్థన గురించి మాత్రమే కాదు, మనం చేసే పనిలో మనం ఎంత క్రమశిక్షణతో ఉండాలో కూడా వివరిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు అని ఉంది. ఎవరైతే తమకు అప్పగించిన పనిని, అది చిన్నదైనా పెద్దదైనా, పూర్తి శ్రద్ధతో నైపుణ్యంతో చేస్తారో వారు సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఏలుబడి చేయుదురు అంటే వారు నాయకులుగా, యజమానులుగా ఎదుగుతారని అర్థం. తన పనిలో నిపుణుడైన వాడు రాజుల ఎదుట నిలుచును గాని అల్పుల ఎదుట నిలవడు. శ్రద్ధగా పనిచేసే వారి చేతులను దేవుడు ఆశీర్వదించి వారిని అనేకులకు ఆశ్రయం ఇచ్చే స్థాయికి హెచ్చిస్తాడు. ఉదాహరణకు, యోసేపు జీవితం శ్రద్ధకు, నమ్మకత్వానికి అతిపెద్ద సాక్ష్యం. ఏ పరిస్థితిలో ఉన్నా తనకు అప్పగించిన పనిని అతను ఎంతో బాధ్యతగా చేశాడు. మొదట పోతిఫర్ ఇంట బానిసగా ఉన్నప్పుడు ఇల్లంతటినీ శ్రద్ధగా చూసుకున్నాడు. ఆ తర్వాత అన్యాయంగా జైలుకు వెళ్ళినా అక్కడ ఖైదీలను కనిపెట్టే పనిని అంతే నమ్మకంగా చేశాడు. అతని నైపుణ్యము, దైవ జ్ఞానము చూసి ఐగుప్తు రాజైన ఫరో తన కలల భావాన్ని చెప్పడానికి పిలిపించాడు. యోసేపు ఫరో ఎదుట నిలబడి దేశాన్ని రాబోయే కరువు నుండి ఎలా కాపాడుకోవాలో అద్భుతమైన ప్రణాళికను వివరించాడు. ఫరో అతని శ్రద్ధను, జ్ఞానాన్ని చూసి ఐగుప్తు దేశం అంతటిపై అతనికి అధికారం ఇచ్చాడు. ఒకప్పుడు ఖైదీగా ఉన్నవాడు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. కరువు కాలంలో తన కుటుంబానికి, చుట్టుపక్కల దేశాల ప్రజలందరికీ ఆశ్రయం ఇచ్చే స్థాయికి దేవుడు అతన్ని హెచ్చించాడు. అలాగే పౌలు జీవితం క్రమశిక్షణకు, పని పట్ల శ్రద్ధకు పరాకాష్ట. అతను ఏ పని చేసినా అందులో నైపుణ్యం సాధించేవాడు. ధర్మశాస్త్రాన్ని చదువుకోవడంలో గమలియేలు అనే ప్రసిద్ధ గురువు పాదాల చెంత చేరి మహానిపుణుడిగా ఎదిగాడు. అంతేకాదు, మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా కష్టపడుతూ గుడారాలు కుట్టే పనిని ఎంతో శ్రద్ధగా చేసేవాడు. ఎవరికి భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టపడేవాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వాక్యం పౌలు జీవితంలో అక్షరాల నెరవేరింది. అతను అగ్రిప్ప రాజు ఎదుట, ఫెలిక్సు అనే రోమ గవర్నర్ల ఎదుట, చివరకు ఆనాటి ప్రపంచాన్ని ఏలుతున్న రోమా చక్రవర్తి కైసరు ఎదుట నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. పౌలు రాసిన పత్రికలు, అతను స్థాపించిన సంఘాలు నేటికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆత్మీయ ఆశ్రయంగా, మార్గదర్శకంగా ఉన్నాయి. ప్రియులారా, బైబిల్లో రాయబడిన శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు అనే మాట కేవలం ఒక సూక్తి కాదు, అది జీవితాలను మార్చే ఒక సజీవ సత్యం. యోసేపు, అపోస్తలుడైన పౌలు జీవితాలే అందుకు సజీవ సాక్ష్యాలు. వారు బానిసత్వంలో ఉన్న, చెరసాలలో ఉన్న, లేదా సమాజంలో సామాన్యమైన వృత్తి చేసుకుంటున్నా తాము చేసే పనిని దేవుని పనిగా భావించి పూర్తి నైపుణ్యంతో, నిబద్ధతతో చేశారు. ఆ శ్రద్ధే వారిని రాజుల ఎదుట నిలబెట్టింది, సామ్రాజ్యాలను శాసించే స్థాయికి హెచ్చించింది. ఈరోజు మనకు అప్పగించబడిన బాధ్యత చిన్నదా లేదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు. మనం ఉన్న స్థానంలో ఎంత నమ్మకంగా, ఎంత శ్రద్ధగా శ్రమిస్తున్నాం అనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన పనిలో మనం నిపుణులుగా మారినప్పుడు దేవుడు మన చేతి పనులను ఆశీర్వదించి మనల్ని కేవలం ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడమే కాకుండా యోసేపు, పౌలుల వలె సమాజంలో అనేకులకు ఆశ్రయాన్ని, మార్గదర్శకత్వాన్ని ఇచ్చే నాయకులుగా మారుస్తాడు. మన నమ్మకత్వమే మన అర్హత, మన శ్రద్ధే మనల్ని సింహాసనం వైపు నడిపించే దారి. రెండవదిగా, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సోమరితనం మనిషిలోని సామర్థ్యాన్ని చంపేస్తుంది. పనిని వాయిదా వేసేవారు లేదా బాధ్యత లేకుండా ఉండేవారు చివరికి ఇతరుల కింద వెట్టి పనులు చేయవలసి వస్తుంది. అంటే వారు ఎప్పటికీ ఎదుగుదల లేకుండా ఇతరుల ఆజ్ఞల కింద నలిగిపోతూ ఉంటారు. సోమరివాడు తనకు వచ్చే అవకాశాలను గుర్తించలేడు. ఫలితంగా పెద్దరికం మరియు బానిసత్వం అతన్ని చుట్టుముడతాయి. ఉదాహరణకు, యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని గూర్చి చెప్తూ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ అద్భుతమైన ఉదాహరణను ఇచ్చారు. ఒక యజమాని తన దాసులకు వారి సామర్థ్యాన్ని బట్టి తలాంతులు అప్పగించి దేశాంతరానికి వెళ్ళాడు. 5 తలాంతులు, 2 తలాంతులు తీసుకున్నవారు వెంటనే వ్యాపారం చేసి వాటిని రెట్టింపు చేశారు. కానీ 1 తలాంతు తీసుకున్న దాసుడు మాత్రం సోమరితనంతో ఆ డబ్బును తీసుకెళ్లి భూమిలో దాచిపెట్టి ఏ పని చేయకుండా కాలం వెళ్లదీశాడు. యజమాని తిరిగి వచ్చే లెక్క అడిగినప్పుడు ఆ దాసుడు తన సోమరితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాకులు చెప్పాడు. అప్పుడు యజమాని అతనితో, సోమరువైన చెడ్డదాసుడా అని గద్దించి
అతని దగ్గర ఉన్న ఒక్క తలాంతును కూడా లాక్కొని అతనిని వెలుపటి చీకటిలోకి త్రోసివేయమన్నాడు. అవకాశాన్ని వాడుకొని సోమరి చివరకు సర్వస్వం కోల్పోయి బానిసత్వంలోకి నెట్టబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని గురించి చెప్తూ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక హెచ్చరికతో కూడిన ఉపమానాన్ని చెప్పాడు. పెళ్లి కుమారుని రాకడ కోసం 10 మంది కన్యకలు ఎదురు చూస్తూ ఉంటారు. 5 బుద్ధిగల కన్యకలు తమ దివిటీలతో పాటు సిద్ధంగా నూనెను కూడా తెచ్చుకున్నారు. కానీ మిగిలిన 5 బుద్ధిలేని కన్యకలు తీవ్రమైన నిర్లక్ష్యంతో, సోమరితనంతో కేవలం దివిటీలు మాత్రమే తీసుకున్నారు. అదనంగా నూనెను తెచ్చుకోవడానికి బద్దకించారు. పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి వీరి దివిటీలో ఆరిపోయాయి. నూనె కొనడానికి వీరు వెళ్ళిన సమయంలోనే పెళ్లి కుమారుడు రావడం, తలుపు వేయబడడం జరిగిపోయాయి. సమయం ఉన్నప్పుడు సిద్ధపడని ఆ సోమరితనం వల్ల వారు పెళ్లి విందులోకి వెళ్లే మహాభాగ్యాన్ని శాశ్వతంగా కోల్పోయి బయటనే ఉండిపోవలసి వచ్చింది. ప్రియులారా, సామెతల గ్రంథం హెచ్చరించినట్లుగా సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అనే దానికి పైన పేర్కొన్న ఒక తలాంతు, దాసుడు మరియు బుద్ధిలేని కన్యకల జీవితాల స్పష్టమైన సాక్ష్యాలు. దేవుడు ప్రతి ఒక్కరి సమయాన్ని, సామర్థ్యాన్ని జీవితంలో ఎదగడానికి సమానమైన అవకాశాలను ఇస్తాడు. అయితే ఆ అవకాశాలను నిర్లక్ష్యం అనే సోమరితనంతో వదిలేసేవారు చివరికి తమకున్న ఉన్నతమైన భాగ్యాన్ని కోల్పోయి ఇతరుల కంటే వెనుకబడిపోతారు. సోమరితనం అంటే కేవలం ఖాళీగా కూర్చోవడం మాత్రమే కాదు, చేయాల్సిన పనిని వాయిదా వేయడం, రాబోయే భవిష్యత్తు కోసం ముందే సిద్ధపడకపోవడం కూడా సోమరితనమే. సమయం ఉన్నప్పుడు బాధ్యతగా నూనెను సిద్ధం చేసుకొని కన్యకలు, తమ తలాంతును ఉపయోగించని దాసుడు ఇద్దరూ తమ బద్ధకం వల్లే చివరి నిమిషంలో సర్వస్వం కోల్పోయి అంధకారంలోకి, బానిసత్వంలోకి నెట్టబడ్డారు. కాబట్టి లౌకిక జీవితంలోనైనా, ఆత్మీయ జీవితంలోనైనా మనకు వచ్చే అవకాశాలను వాయిదా వేయకుండా అలసత్వాన్ని విడిచిపెట్టి శ్రద్ధతో ముందుకు సాగాలి. అప్పుడే మనం ఇతరుల కింద వెట్టి పనులు చేసేవారిగా మిగిలిపోకుండా దేవుడు మనకు ఇచ్చిన సామర్థ్యంతో సమాజంలో స్వతంత్రులుగా, ఉన్నత స్థానాల్లో యజమానులుగా నిలబడగలుగుతాం. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మీ జీవితానికి ఒక గొప్ప ప్రేరణ. మీరు చేసే పనుల్లో, ప్రయత్నాల్లో ఎంతో శ్రద్ధను కనపరచండి. ఈ వాగ్దానం ప్రకారం మీరు శ్రద్ధగా ముందుకు సాగితే భవిష్యత్తులో మీరు ఏలుబడి చేసే స్థాయికి ఎదుగుతారు. మీరు ఎవరి కిందనో పనిచేసేవారు కాకుండా అనేకులకు ఉపాధి ఇచ్చే నాయకుడిగా మారుతారు. దేవుడు మీ శ్రమను గుర్తించి మీ చేతి పనులను సఫలం చేయునుగాక. సోమరితనమును మీ దరి చేరనీయకుండా దేవుడు మీకు నిరంతర ఉత్సాహమును అనుగ్రహించునుగాక. మీ శ్రద్ధకు తగిన ఉన్నత స్థితిని మీరు త్వరలోనే పొందుదురుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురని, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చునని బైబిల్ ప్రకారం ప్రార్థన గురించి మాత్రమే కాదు, మేము చేసే పనిలో ఎంత క్రమశిక్షణతో ఉండాలో కూడా వివరిస్తుందని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ఈరోజు మాకు అప్పగించబడిన బాధ్యత చిన్నదా లేదా పెద్దదా అన్నది ముఖ్యం కాదని, మేము ఉన్న స్థానంలో ఎంత నమ్మకంగా, ఎంత శ్రద్ధగా శ్రమిస్తున్నాం అనేదే మా భవిష్యత్తును నిర్ణయిస్తుందని, మా పనిలో మేము నిపుణులముగా మారినప్పుడు నీవు మా చేతి పనులను ఆశీర్వదించి మమ్మల్ని కేవలం ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడమే కాకుండా సమాజంలో అనేకులకు ఆశ్రయాన్ని, మార్గదర్శకత్వాన్ని ఇచ్చే నాయకులుగా మారుస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మాకు అప్పగించబడిన పని చిన్నదైనా పెద్దదైనా దాన్ని నీ పనిగా భావించి పూర్తి నైపుణ్యంతో, బాధ్యతతో చేసే ఆత్మీయ క్రమశిక్షణను మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, సోమరితనం అంటే కేవలం ఖాళీగా కూర్చోవడం మాత్రమే కాదని, చేయాల్సిన పనిని వాయిదా వేయడం, రాబోయే భవిష్యత్తు కోసం ముందే సిద్ధపడకపోవడం అని నీవు సెలవిచ్చావు గనుక మేము లౌకిక జీవితంలోనైనా, ఆత్మీయ జీవితంలోనైనా మాకు వచ్చే అవకాశాలను వాయిదా వేయకుండా అలసత్వాన్ని విడిచిపెట్టి శ్రద్ధతో ముందుకు సాగే వారంగా ఉండుటకు కృప చూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి సోమరితనమును దూరపరిచి వారి శ్రద్ధకు తగిన ఉన్నతమైన ఏలుబడి చేసే స్థితిని యజమానులుగా నిలిచే భాగ్యాన్ని వారికి త్వరలోనే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.